రాట్లేదా? హలో పీపుల్, 6 months తర్వాత అయితే మేము అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎవరికి నచ్చి చెప్పండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే. సో ఈ వీడియోలో అయితే నేను కర్ణాటక టు ఆంధ్ర ఫుల్ వ్లాగ్ అయితే పెట్టేసాను. వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, చేసేయండి అబ్బా సబ్స్క్రైబ్. మరి ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా? గీజంతా సర్దేసుకొని క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఒకవైపు ట్రాఫిక్ ఉంటది, ఇంకోవైపు టైం అయిపోతుందని తొందరలో ఉంటే ఈ క్యాబ్ ఇప్పుడే క్యాన్సిల్ కూడా అయిపోయింది. అబ్బబ్బా, ఇంకా ఊరెళ్తున్నామన్న ఆనందం కంటే ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామేమో అన్న భయమే ఎక్కువైంది. క్యాన్సిల్ అయితే అయ్యిందిలే అని చెప్పి వెంటనే ఆటో బుక్ చేసేసాం రైల్వే స్టేషన్ కి అయితే. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉంటది. అలా అని చెప్పి 11కే బయలుదేరాం, 1:30కి ట్రైన్ అయితే. కానీ అదేంటో నేను బెంగళూరు వచ్చాక ఫస్ట్ టైం ఇక్కడ రోడ్లు ఖాళీగా ఉన్నట్లు చూస్తున్నా. మా ఇంటి దగ్గర నుంచి అయితే కరెక్ట్ గా 1 hour పడుతుంది స్టేషన్ కి జర్నీ. 11కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్ గా 1 అయింది. ట్రాఫిక్ దయ వల్ల 1 hour జర్నీ కాస్త 2 hours పట్టింది. ఫైనల్ గా మెజెస్టిక్ స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇంకా లోపలికి వచ్చేసి లగేజ్ చెకింగ్ అయ్యాక మా ప్లాట్ఫామ్ చూసుకొని ట్రైన్ అయితే ఎక్కిసాం. మేము బుక్ చేసుకున్నది 3rd AC కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉంటాయి. సో ఇంట్లో ఉన్నట్టే హ్యాపీగా ఉండొచ్చు. స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా లంచ్ టైం కదా, ఇంటి దగ్గర నుంచే పులిహోర చేసి తెచ్చుకున్నాం. తినేస్తే ఒక పని అయిపోతుంది కదా. పులిహోర తిన్న వెంటనే అలా గ్రేప్స్ కూడా తినేసాం. మా బుడ్డోడికి కూడా కొంచెం ఫుడ్ పెట్టేసి అంతా ఫినిష్ అయిపోయాక ఎక్కడక్కడ సర్దుకొని ఇప్పుడు ఫ్రీగా ఆడేసుకుంటున్నా. మా బుడ్డోడితో అయితే టైం పాస్ చేస్తున్నా. మా బుడ్డోడు అయితే ఎక్కడ అల్లరి చేస్తాడేమో అని తెగ భయపడ్డా, కానీ వీడైతే మస్తు ఆడేసుకుంటున్నాడు. చూసారా వీడేషాలు? అయితే లేస్, గార్లు, బిస్కెట్స్ ఇలా స్నాక్స్ అయితే తిన్నాం. ఆ వీడియో మర్చిపోయా. నైట్ డిన్నర్ కి అని చెప్పేసి చపాతీ అలానే చికెన్ తెచ్చుకున్నాం. అవే తినేసి పడుకుని పోయాం. ఇక్కడ మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. బెడ్ షీట్స్, పిల్లోస్ అన్ని వాళ్ళే ఇస్తారు. అబ్బా, ఫుల్ గా తిన్నాం కాబట్టి ఇంకా ప్రశాంతంగా మార్నింగ్ వరకు పడుకోవచ్చు. ఆల్రెడీ ఆంధ్ర అయితే వచ్చేసాం. మేం దిగేదైతే రేపు ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది దిగేటప్పటికి. కరెక్ట్ గా మార్నింగ్ 5 o'clock అవుతుంది. కరెక్ట్ గా విజయవాడ వచ్చాం. ఇది కృష్ణా నది. ఇంకా అలా లేచి బ్రష్ అది చేసుకుని ట్రైన్ లోనే ఇడ్లీ అండ్ గారె తీసుకున్నాం. అస్సలు బాలేవు. ఏదోలా మెల్లగా తినేసి లంచ్ కి అయితే విశాఖపట్నంలో దిగేసి అక్కడ రైస్ తీసుకుని తినేసి విశాఖపట్నం అయితే వచ్చేసాం. గానీ అసలు ఈ జర్నీ అంతా ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అంతలా హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడైతే ఒక టాయ్స్ అమ్మే ఆవిడ వచ్చింది. ఈవిడతో అయితే ఫుల్ కామెడీ, ఇంకా మామూలుగా నవ్వుకోలేదు. జర్నీ అయితే ఫుల్ బోర్ అవుతుంది అనుకున్నాం, కానీ ఏం లేదు.
ఉండదు. శ్రీకాకుళం అయితే రీచ్ అయిపోయాం. నాకైతే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకో మరి. ఒక్కసారి శ్రీకాకుళంలో అడుగు పెట్టాక ఈ భాష, మనసులు, గాలి, అబ్బబ్బబ్బా మాటల్లో చెప్పలేం అస్సలు ఈ ప్రశాంతతని. స్టేషన్లో దిగ్గానే కూల్గా బాదం తాగేసి అలా ఆటో బుక్ చేసుకుని నర్సన్పేట అయితే వచ్చేసాం. నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అబ్బా ఇదేం లైఫ్, ఎప్పటికైనా సిటీలో బాగా సెటిల్ అయిపోవాలి అని. కానీ సిటీలో ఏముంది అసలు, మార్నింగ్ లేవగానే హడావిడిగా ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ నైట్ ఏ టైంకో వచ్చి మళ్ళీ మార్నింగ్ లేచి యథావిధి. అది ఇక్కడైతే మన మనుషుల మధ్య ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ ఒక 1 వీక్ ఉండి ఆ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం ఉగాదికి. ఇంటికి అయితే వచ్చేసాం. ఇదే మా అత్తగారిల్లు. అత్తగారిల్లే కాదు, అమ్మమ్మ గారి ఊరు కూడా ఇదే. ఈ వెనకాలే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కూడా ఉంటది. నేను చిన్నప్పుడు అంతా పుట్టి పెరిగిందంతా ఇక్కడే. నాకు ఇక్కడ చాలా మెమోరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి కూడా. అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇదే. ఇక్కడ నేను చిన్నప్పుడు నా ఫోటో ఇది స్వామిమాలలో. ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అమ్మమ్మ తిను. మా వారైతే చెరువు తీస్తున్నారని చెప్పి చెరువులో నుంచి చేపలు తెచ్చారు. ఇవన్నీ బ్రతికే ఉన్నాయి. నాకైతే భలే ఎగ్జైట్మెంట్ గా ఉంది వీటిని చూస్తుంటే. ఈ వాటర్ చూసారా ఎలా తాగుతున్నాయో, భలే క్యూట్ గా ఉన్నాయి కదా. ఇంకా ఈ మేడ పైన అయితే ఒక జామ చెట్టు ఉంది. ఈ జామ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే సంవత్సరం మొత్తం కాస్తూనే ఉంటది. కాయలు కూడా భలే టేస్ట్ గా ఉంటాయి. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఫస్ట్ నేను వచ్చేది ఈ జామ చెట్టు దగ్గరికి. నాకు మస్తు ఇష్టం జామకాయలు అంటే. ఇలా 1 వీక్ అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గడిపేసా. ఇంకా ఉగాది అయితే వచ్చేసింది. సో అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరేసాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే అమ్మ వాళ్ళ ఊరు. ఇతను ఏంటంటే పంతులు అనమాట. ప్రతి ఉగాదికి వచ్చి పంచాంగం చెప్తుంటారు. మీ ఊర్లో కూడా ఇలా చెప్తుంటారా మరి? సో గాయ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో చూసాక మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. ఓకే, బాయ్ బాయ్.